నా పేరు ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్. ఈరోజు జూన్ 2వ తారీఖు నాడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి కోరుతూ అన్ని కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు మరి 6వ తారీఖు లోపున అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి మాకు విలీనమే ముందు కావాలని చెప్పేసి మరి ఆ విధంగా రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. ఆ రాసి ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు కూడా ఎలాంటి విధానమైనటువంటి ఒక ప్రకటన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత రాకపోవడం వలన కార్మికులంతా ఎంతో ఆశతో ఎదుర్కొన్నారు. మరి జూన్ 2వ తారీఖు నాడు విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించవలసిందిగా కోరుతూ మరి మేము ఎన్నో విధాలుగా ప్రభుత్వ పెద్దలను కలిసి చెప్పడం జరిగింది. నిన్ననే ప్రభుత్వ ముఖ్య సలహాదారు మన బిఎం నరేందర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా విలీనానికి సంబంధించి మా ప్రభుత్వం సుముఖంగా ఉంది, ఖచ్చితంగా విలీనానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. వారు కూడా సీఎం దృష్టికి తీసుకుపోయి మీ యొక్క విలీనానికి సంబంధించిన సమస్య పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తాను కూడా నిన్న మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, ప్రభుత్వం మీద మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా మాకు విలీనం చేస్తారని చెప్పేసి ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ కాలయాపన అనేది జరగకుండా కార్మికులంతా ఎప్పుడెప్పుడని ఎదురు చేస్తున్నారు. కార్మిక వర్గం అంతా ఇవాళ చిరకాలమైనటువంటి కళ ఈ ప్రభుత్వంలో విలీనం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు మేమంతా విలీనం మరి కాబడతామా, ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతామని చెప్పేసి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి దయచేసి వెంటనే దీని మీద తగు చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి తీసుకురావడానికి జేఏసీ నాయకత్వం నిన్న అత్యవసర సమావేశం చేసుకోవడం జరిగింది. నిన్న అత్యవసర సమావేశంలో ఈ నెల 31వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో డిమాండ్ డే జూన్ 2వ తారీఖు నాడు విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఆ రోజు ఎర్ర బ్యాడ్జీలు ధరించి డిమాండ్ డే పాటించవలసిందిగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి జేఏసీ పిలుపునిస్తూ ఉన్నది. ఈ యొక్క జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ తమ యూనియన్లకు అతీతంగా మరి పెద్ద స్థాయిలో అన్ని డిపోలలో, యూనిట్లలో మరి ఈ యొక్క డిమాండ్ డేను ఎర్ర బ్యాడ్జీలు ధరించి విజయవంతం చేయవలసిందిగా మీ కార్మిక వర్గాన్ని అంతా కోరుతున్నాం. రెడ్డి థామస్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్. ఇవాళ ఆర్టీసీ జేఏసీగా గతం నుంచి కూడా నోటీస్ ఇచ్చి, సమ్మె నోటీస్ ఇచ్చి అందరినీ మమేకమై కలుసుకుంటూ ఇందిరా పార్కులో భారీగా 20,000 మందిని ఆడ జమ చేయడం జరిగింది. తద్వారా సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వం కూడా సానుకూలంగా వచ్చే విధంగా జేఏసీ ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగా ఆనాడు గౌరవ మంత్రివర్యులు 5గురు కమిటీ, అట్లాగే మరి ఐఏఎస్లు మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా కమిటీ వేసి ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికలు తీరుస్తామని చెప్పి ప్రభుత్వంలో విలీనం మేము చేస్తామని చెప్పుకోవడం జరిగింది. అట్లాగే బకాయిలు ఇస్తామని చెప్పి, పిఆర్సీలు ఇస్తామని చెప్పి ఆనాడు వాళ్లలో యూనియన్లు కూడా పెడతామని చెప్పి రాసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు ఆ మీటింగ్లో మేము చెప్పినాం, యూనియన్లు ముఖ్యం కాదు, అపాయింటెడ్ డే కోసమే కార్మికులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అపాయింటెడ్ డే ఇవ్వడం వలన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని మేము చెప్పడం జరిగింది. ఆ రోజు మినిట్స్లో కూడా గౌరవ మరి ఎవరైతే ఐఏఎస్ కమిటీ ఉందో వాళ్ళు కూడా రాసుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ ఒక దిక్కుండి కార్మికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టైంలో మరి పిడుగుపాటుగా నిన్న గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సుల ఓపెనింగ్లో ఒక మాట చెప్పి ఆర్టీసీ వాళ్ళకి ఎన్నికలే పెడతా తర్వాతనే కమిటీ అన్నారు. ఎన్నికలు పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటా ఉన్నాం. మేమందరం కూడా 1వ తారీఖు మే 1 రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు క్లియర్గా మేము చెప్పడం జరిగింది. జేఏసీగా మా ఎంకన్నా మేము కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీ అందరికీ యూనియన్లు కావాలా, మెర్జర్ కావాలా, ఏది ముఖ్యమో మీరు మెజారిటీగా రాసియండి అంటే అందరం కూడా మాకు ఎలక్షన్ వద్దు, మాకు మెర్జరే కావాలి అని చెప్పి అన్ని జేఏసీ, నాన్ జేఏసీ సంఘాలు, అసోసియేషన్లు రాసి ఇవ్వడం జరిగింది. రాసిచ్చిన తర్వాత గౌరవ
ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మళ్ళీ మేము కలిసినాం, సత్వరంగా చేయండి అని చెప్పి. ఆ రోజు కూడా అదే మాట, ఎన్నికలే పెడతా అంటే ఎన్నికలు వద్దు, వాళ్ళు మినిట్స్లో రాసుకున్నారు కదా అని చెప్పాను వికాసరాజు గారు. కానీ ఆ రోజు వాళ్ళు అప్పుడున్న దాంట్లో పథకాలంలో మేము యూనియన్లు కావాలన్నాం. యూనియన్లు వద్దన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయింది, ఇప్పుడు ఉన్న వాళ్ళనే కమిటీలో పెట్టండి, జేఏసీ వాళ్ళని పెట్టండి, ఇంకా వేరే వాళ్ళని ఒకరిద్దరు కూడా పెడితే మాకు అభ్యంతరం లేదు. ఆ విధంగా సత్వరం ఏపీకి పోయి ఈ యొక్క అపాయింటెడ్ పెట్టాలి. లేకపోతే కార్మికులు ప్రతి నెల 200-250 మంది రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. ఇప్పటికే 17,000 మంది పోయిండ్రు. కాబట్టి కరెక్ట్ కాదంటే నిన్న మంత్రి గారు పిడుగుపాటి మాట చెప్పడం వల్ల కార్మికులు విస్మయానికి గురైండ్రు, అయోమయానికి గురైండ్రు, అనుమానాలకు గురైపోయినరు. ఇలాగ మొత్తం కూడా చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. దీన్ని అంతటి కూడా పులి స్టాప్ పెట్టాలని చెప్పి నిన్న గౌరవ వేం నరేందర్ రెడ్డి గారిని మేమంతా కలిసి వాస్తవాలు గంట సేపు అక్కడ కూర్చొని అన్ని విషయాలు చెప్పి, మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మాకు పార్టీ మీద, ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద అపారమైన గౌరవం ఉంది, మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి అంటే వారు సానుకూలంగా స్పందించి అన్ని విషయాలు చెప్తా, ఒకవేళ మీరందరూ కమిటీ ఉంటే బాగానే ఉంటుంది అని చెప్పి మేము చెప్పిన దానికి సానుకూల స్పందన రావడం నిజంగా మరి వారికి ధన్యవాదాలు చెప్పినాం. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే సంఘాలన్నీ ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అయోమయానికి గురి కావద్దు. ఇవాళ కొంతమంది ఇష్టం లేని సంఘాలు ఉన్నాయి, సంఘాలకి బాధ్యత లేని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కాకుండా ఇవాళ సమ్మె నోటీసు ఇచ్చిన సంఘం ఏది, కార్మికుల కోసం తిరిగిన సంఘం ఏది, కార్మికులను మమేకం చేసిన సంగతి ఏంది, ఆర్టీసీలో సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె ద్వారా పరిష్కారానికి ప్రభుత్వంతో మరి డిమాండ్ చేసి మేము మాట తీసుకున్న సంఘం ఏది, జేఏసీ కాదా అనేది ఆలోచించండి. అందరం కూడా మరి ఆర్టీసీ పరిరక్షణ సంస్థ కార్మిక సమస్యల పరిష్కారం కోసమే మనం పనిచేస్తున్నాం తప్ప వేరే లేదు. కాబట్టే ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినాం. రేపు మరి 31వ తారీఖు నాడు, అంటే మేము 2వ తారీఖు ఎప్పుడైతే మరి జూన్ 2వ తారీఖు తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడతా ఉన్నారు. చాలా పథకాలు అన్ని విషయాలు సంబంధం ఉంటాయి. ఆర్టీసీని మనసులో పెట్టుకొని అన్న మాట ప్రకారం అపాయింటెడ్ డే ప్రకటించి విధి విధానాలకి కమిటీని సమాయత్తం చేయాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము ముందుగానే మరి కార్మికులకు చెప్తా ఉన్నాం, ఈ నెల 31వ తారీఖు నాడు ఎర్ర బ్యాడ్జీలు పెట్టి 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మాకు అపాయింటెడే కావాలి, అపాయింటెడేనే ముద్దు, యూనియన్లు వద్దు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. 31వ తారీఖు నాడు తప్పకుండా ఎలక్షన్స్ అవసరం లేదు అని చెప్పినాం. దానికి కట్టుబడి జేఏసీగా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చర్య తీసుకోవాలని చెప్పి అపార గౌరవం నమ్మకంతో ఉన్నాం. కానీ 2వ తారీఖు నాడు అటువంటి పరిస్థితి రాకపోతే ఆ జేఏసీగా మేమంతా నిర్ణయం తీసుకుంటాం. అవసరమైతే ఆమరణ నిరాదర్శ కూడా వెనుకాడేది ఉండదు అని కూడా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత మంత్రుల కమిటీకి, ఐఏఎస్ కమిటీకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇవాళ విలీనం డే ప్రకటించండి. రిటైర్డ్ అయిన కార్మికులు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ బకాయిల గురించి స్పష్టమైన హామీ రేపు 2వ తారీఖు నాడు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి పేమెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తర్వాత ఏదైతే 2021 పిఆర్సీ 22లో ఉన్న లొసుకుల మీద లెటర్ ఇచ్చినాం, దాన్ని సరిచేయాలి. 21కి సంబంధించిన పిఆర్సీని కూడా సత్వరమే మరి దీంట్లో కమిటీలో నాయకులను పెట్టాలి. మేమందరం చెప్పినాం, యూనియన్ నాయకులని ఈ కమిటీలో పెట్టండి, తర్వాత మెర్జర్ కమిటీలో కూడా మీరు ఇప్పుడే నియమించి త్వరితగతిన చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. కార్మికులు కూడా సిద్ధంగా ఉండండి. జేఏసీ మీకోసమే తప్పిస్తుంది, మీకోసమే పనిచేస్తుంది, మీకోసమే మేము ఉన్నాం. ఇవాళ మడమ తిప్పకుండా ఆర్టీసీ కార్మికుల కోసం పనిచేస్తాం. కాబట్టి కార్మికులందరూ ఏకమై జేఏసీకి సంపూర్ణ మద్దతుని, మీ సంపూర్ణ సహకారాన్ని అందించాలని చెప్పి ఇవాళ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు అనేక రకాలుగా మరి శ్రమ కోర్చి ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. కానీ మీ ప్రజాపాలన ఆర్టీసీలో లేదు. ఇలా కేసీఆర్ పాలన ఉన్నది. యూనియన్లు రద్దన్న తర్వాత ఇంతవరకు కూడా యూనియన్లు ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ పెడతా అంటే దీని ఆంతర్యం ఏందని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాం. 2.5 సంవత్సరాలు మీరు వచ్చినప్పుడు అప్పుడే యూనియన్లు పెడతాము, యూనియన్లు అనుమతిస్తామంటే మీ ఆర్టీసీ కార్మికుల మనోభావాలను మీరు మెరుగ్గా పొందేవాళ్ళు. మీరు రాగానే ఎలక్షన్ పెడతా అంటే
అలా గతంలో యూనియన్లు రద్దానని కేసీఆర్ మీరు యూనియన్లు ఇస్తానంటే మా సమస్యలు పరిష్కరిస్తారా అని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు కార్మికులంతా మా పనిభారం ఎక్కువై స్టీరింగ్ మీద చచ్చిపోతున్నాం కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయని ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ మనసులలో ఉన్న ప్రగాఢమైన ఆకాంక్షను మీరు వ్యతిరేకించినట్టు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టు కార్మిక వర్గం భావిస్తుంది. కాబట్టి మంత్రి గారు పునరాలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మేడే సందర్భంగా నన్ను ఈ స్థాయిలో కూకబట్టిన నేను మీ మనిషిని అంటే ఆర్టీసీ కార్మికులు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినందుకు మేము ఎంతో ఆనందపడ్డాం. మా సమ్మెకాలంలో 55 రోజుల సమ్మెకాలంలో మాకు అండగా ఉండి మా బాధలకు మా కష్టాలు కన్నీళ్ళు రాగానే తీరుస్తారనుకున్నాం. అదేవిధంగా మహాలక్ష్మి పథకాన్ని 100% కాదు 1000% సక్సెస్ చేస్తున్నాం. అందువల్ల మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే పే స్కేల్ 17 పే స్కేల్ ఏరియర్స్ రిటైర్ అయిన ఉద్యోగులకు రావాలా, సర్వీస్లో ఉన్న వాళ్ళకు రావాలి. 21 పే స్కేలు రిటైర్ అయిన ఉద్యోగులకు రావాలా, సర్వీస్లో ఉన్న వాళ్ళకు రావాలి. మీరు పెద్ద మనసుతో చేసుకొని మా సమస్యలను పరిష్కరించి మాకు అపాయింటెడ్ డే ఇస్తే మీరు గత ప్రభుత్వం విస్మరించిన ఏదైతే బాధలను మీరు మాకు తొలగించి మాకు కష్టాన్ని కన్నీళ్ళను తూడ్చిన వాళ్ళు అవుతారు. బతికినంతకాలం మీ పేరు ఆర్టీసీ కార్మికులు మరి గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా కార్మికులు ఏవైతే జేఏసీ పిలుపు మేరకు మాకు సంఘీభావం తెలిసి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ జేఏసీ ఈ కార్మికులకు అండగా ఉంటుంది. కాబట్టి 31 నాడు ఏదైతే ఈ జేఏసీ పిలుపునిచ్చిందో ఎర్ర బాడ్జీలు ధరించి అపాయింటెడ్ డే ఖచ్చితంగా జూన్ 2కు ప్రభుత్వం ప్రకటించాలి. పైగా ఉన్నటువంటి డిమాండ్ల కోసం కూడా వాళ్ళు చేపట్టేటువంటి ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మెలో భాగంగా మంత్రి కూడా స్వయంగా వారిని పిలిచి వారికి ఉన్నటువంటి డిమాండ్లు కూడా నెరవేరుస్తానని చెప్పారు. కానీ పూర్తిగా అవి నెరవేర్చలేదు. కొన్ని డిమాండ్స్ నెరవేర్చారు. సో ఏమేమి డిమాండ్స్ నెరవేర్చారు, ఇంకా ఏం పెండింగ్లో ఉన్నాయి, పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి తెలుసుకుందాం. మన ముందు జేసీ ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, అలాగే వెంకన్న ఉన్నారు. వెంకన్న సార్ వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో మంత్రి పిలవడం జరిగింది, మీరు సమ్మెలో భాగంగా మంత్రి మిమ్మల్ని పిలవడం జరిగింది. సో కొన్ని డిమాండ్స్ నెరవేరుస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా ఇప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టి రేపు నల్ల బ్యాడ్జీలతో మేము డిమాండ్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మాకు ఆర్టీసీని విలీనం చేయాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, అలాగే అపాయింట్మెంట్ డే ప్రకటించాలి అని చెప్తున్నారు. సో దీనికి మెయిన్గా ఇప్పటివరకు మీకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఏవి నెరవేరారు, ఇంకా ఏ ఎండింగ్లో ఉన్నాయి? మాకు కమిటీ సమక్షంలో ఒప్పుకున్న డిమాండ్ 3. ఒకటి ప్రభుత్వంలో విలీనం, తర్వాత కార్మిక సంఘాల పునరుద్ధరణ, 2021 వేతన సవరణ జూన్ మంత్లో అవుతుంది. జూలై 1వ తారీఖు నాడు కొత్త జీతాలు అనేది 11% ఫిట్మెంట్తో మరి ఇవ్వబోతున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విలీనానికి సంబంధించి కూడా మరి గత 2.5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి ఒక ఉద్యమాన్ని గుర్తించి ప్రభుత్వము 3 రోజుల సమ్మెలో మరి చర్చలకు పిలిచి ఆ చర్చల సందర్భంగా ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఆ చర్చల సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అధికారికంగా ఈరోజు విలీనానికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తున్నాం, మీకు ఖచ్చితంగా విలీనం చేస్తామని చెప్పి కూడా ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. దాని మీద తుది నిర్ణయం విధి విధానాలు రూపొందించుకోవడానికి మరి త్వరలో ఒక కమిటీ కూడా వేస్తామని చెప్పారు. మరి ఆ కమిటీ ఇంతవరకు వేయలేదు, దాని మీద ఎలాంటి ఇంకా పురోగతి లేదు. కాబట్టి మేము నిన్ననే వేం నరేందర్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి సలహా దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు కూడా దీని పట్ల స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి కూడా విలీనం చేస్తామని చెప్పేసి కూడా సుముఖంగా ఉన్నారు. 100% మేము మాట ఇస్తే తప్పమని చెప్పేసి కూడా వారు కూడా హామీ ఇచ్చారు. తర్వాత మేము ఏవైతే చెప్పినామో తొందరగా వీలైనంత త్వరగా ఈ విలీనాన్ని చేపట్టాలని చెప్పేసి మేము ఏదైతే కోరినామో దాని పట్ల వేం నరేందర్ రెడ్డి గారు మరి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి నేను తీసుకెళ్ళి పరిష్కారం చేపిస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, జూన్ 2వ తారీఖు నాడు ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మే 1వ తారీఖు నాడు ఏదైతే అడిగిండో మీకు విలీనం కావాలన్నా ముందు యూనియన్ ఎలక్షన్స్ కావాలని అడిగినప్పుడు మేము యూనియన్ ఎలక్షన్లు కాదు, మాకు ముందు విలీనమే కావాలని చెప్పేసి రాతపూర్వకంగా ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు
మరి ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కు ఎండి ద్వారా రాసి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటివరకు రాసిచ్చి ఒక నెల రోజులు కావస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు దాని మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం వలన కార్మికులలో కొంత అయోమయానికి కొద్దిగా గందరగోళం అనేది ఉంది. మరి ఎప్పుడెప్పుడు ఆయన జూన్ 2వ తారీఖు నాడు మరి సమీపిస్తుంది కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తారని చెప్పేసి ఆశతో ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఎదురుస్తున్నది. కాబట్టి ఆ విధంగా ప్రకటన చేయడం కోసము మేము ఈరోజు జేఏసీగా సమావేశమయ్యి నిన్ననే ఒక డిమాండ్ డే ఎర్ర బ్యాడ్జీలు పెట్టేసి ఇలా ప్రభుత్వం కొద్దిగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వం వెంటనే ఈ జూన్ 2వ తారీఖు నాడు అపాయింట్మెంట్ ప్రకటించండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా లేట్ ప్రాసెస్ అవుతుందని చెప్పేసి కూడా కొందరు ఆరోపిస్తున్నారు. దీని పట్ల మీ ఒపీనియన్? ఇలా 2019లో మేము సమ్మె చేసినప్పుడు ఇదే విలీనం డిమాండ్ పెడితే 2019 నుంచి 23వ తారీఖు వరకు 4 సంవత్సరాలు పట్టింది గెజిట్ పాస్ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆనాటి ప్రభుత్వానికి కూడా 4 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఇదే విలీనం గురించి ఆ యొక్క నిర్ణయం తీసుకోవడానికి. ఈ ప్రభుత్వం కూడా కొంత వెనక ముందు ఆలోచించింది. ఆ తర్వాత ఏదైతేనేమి మాకు ఆలస్యమైనా కూడా మా డిమాండ్ని గుర్తించి 3 రోజుల సమ్మె దినంలో మరి పిలిచి మాట్లాడి మా అమరుడు శంకర్ గౌడ్ చనిపోయినందుకు మరి స్పందించింది, ప్రభుత్వం దిగొచ్చింది. మరి ఇంకొక మరణం ఈ ఆర్టీసీలో సంభవించవద్దు అనే ఉద్దేశం మీద, ఒక సదుద్దేశం మీద ఇదే ఆఖరి మరణం కావాలి ఆర్టీసీలలో అని చెప్పేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ విలీనం పైన అనుకూలమైన ప్రకటన చేసింది. దానికి సంబంధించి కూడా దానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మాకు తెలుస్తుంది. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్స్తారనే ఒక నమ్మకం కార్మిక వర్గంలో ఉంది, మాకు కూడా ఉంది. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకి ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది. కానీ వాటిని ఏది కూడా నెరవేర్చలేదు అంటూ కూడా మీరు డిమాండ్ చేయడం జరిగింది, సమ్మెను కూడా కొనసాగించడం జరిగింది. అయితే ఎందుకు ఇంతలా ఆలోచిస్తుంది ఆర్టీసీని విలీనం చేయడానికి ప్రభుత్వంలో? అండ్ ఆర్థిక భారం పడుతుంది అని ఆలోచిస్తుంది అంటారా? అవును, ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కొంత ఆర్థిక భారం అనేది 100% పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు మాకు జీతాలలో వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద కొంత ఆర్థిక భారం పడుతుంది. అందుకోసమనే కొంత వెనక ముందు, ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ హామీ ఇచ్చిన తర్వాత దీని హామీని ఎగ్గొట్టే ప్రయత్నం, హామీని విస్మరించే ప్రయత్నం చేయలేదు. ఆ హామీని కొంచెం ఆలస్యమైనప్పటికీ ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నము చేసి ఈరోజు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విలీనం డిమాండ్ను, ఆ తర్వాత 21 వేతన సవరణ, అదేవిధంగా అదే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ ఏదైతే ఉందో యూనియన్ల పునరుద్ధరణ, ఈ 3 సమస్యలు ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఈ 3 సమస్యల పట్ల కూడా పరిష్కారం చేయడానికి ముందుకొచ్చింది. కాబట్టి మేము దీన్ని స్వాగతిస్తాం. మాకు ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తుందంటూ కూడా జేఏసీ ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ ఆర్టీసీ కార్మికులు ఎన్నో నిరసనలు చేపట్టారు, సమ్మెలు చేపట్టారు. వారికి ఉన్నటువంటి ప్రధానంగా మేజర్గా వారికి 3 డిమాండ్లు ఉన్నాయి. పిఆర్సీ పెండింగ్ బకాయిలతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పేసి కూడా వారికి ప్రధానంగా మేజర్గా వారికి ఉన్నటువంటి డిమాండ్స్. సో అలాగే అపాయింట్మెంట్ డే ప్రకటించాలి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ మాకు పైన పూర్తిగా ఏదైతే డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు పెడచెవిని పెట్టకుండా రోజున ప్రకటిస్తే ఇంకా సంతోషం అంటూ కూడా జేఏసీ కార్మికులు చెప్తున్నారు. అదేవిధంగా రేపు వారికి ఉన్నటువంటి డిమాండ్స్ని వివరిస్తూ రేపు ఎర్ర బ్యాడ్జీలతో కూడా వాళ్ళు నిరసన చేపడతామని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే పనులు, హామీలు, పథకాలు ఉంటాయో అవి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అనే ధీమాతో అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో లహరి, 9+ న్యూస్, హైదరాబాద్.